మీరు నా దృష్టికి తీసుకురండి. బ్రిడ్జ్ తెచ్చాడు ఆయన. బ్రిడ్జ్ మాకు ఇబ్బంది ఉంది. ఇప్పుడు సింగూరుకే కాకుండా ఎన్నో ఊళ్ళకి ఇబ్బంది పడతా ఉన్నారు. రాకపోకలన్నీ కూడా ఎందుకంటే వరదలు వచ్చి ఇబ్బంది పడుతుంది. తప్పకుండా చిన్నూరు బ్రిడ్జిని కట్టించేందుకు నిర్మించేందుకు కృషి చేస్తానని చెప్పేసి ఈ సభావేదికలో చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఎంతో మందికి ఇంటి స్థలాలు లేదని చెప్పారు, ఇల్లు లేవని చెప్పారు. అమ్మ ఒకటే చెప్తా ఉన్నాను, మహిళలు ఆడపడుతున్నారు, ఆడబిడ్డలకు ఉన్నారు. ఇదంతా కూడా వచ్చే మార్చి ఏప్రిల్లో ప్రతి ఒక్కరికి మళ్ళీ కూడా కొత్త ఇల్లు వస్తాయి. దాదాపుగా 4 లక్షల రూపాయలు ఓ ఇంటికి ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టాం. ఆ మాట ప్రకారం 4 లక్షల రూపాయలు ఇల్లు వస్తాయి. తప్పకుండా మార్చి ఏప్రిల్లో మీ యొక్క 8వ వార్డు 9వ వార్డు చిత్తూరు పిల్లలతో కూడా అప్లై చేసుకోండి. తప్పకుండా మీరంతా కూడా నేను చెప్తా ఉన్నాం, దుర్గమ్మ చెప్పవుతా ఉన్నాం, రాజా అంతా కూడా మీరు ఎవరికి ఇల్లు లేదు, ఎవరికి ఇంటి స్థలం లేదు, అన్ని కూడా మీరంతా కూడా అందరినీ కూడా అడగండి, ఇంటింటికి వెళ్ళండి, ఏ సమస్య ఉన్నాయో తెలుసుకోండి, అందరికీ లిపిద్దాం, రాజకీయాలకు అతీతం చేద్దాం, మనం కొత్త ఒరవడిని సృష్టిద్దాం ధర్మంలో. ఒకటే నాకు రాజకీయాలు చేసేటప్పుడే రాజకీయాలు అంట, ఎలక్షన్లు వచ్చినప్పుడే రాజకీయాలు, మిగిలినప్పుడు రాజకీయాలు లేదు. బాగా చెప్తా ఉన్నాం. ఇంకా ఎదురు ఎవరైనా వైసీపీ పార్టీ అభిమానులు కూడా చెప్తా ఉన్నాం, అయ్యా బాబు మేము వ్యక్తిగత అభిప్రాయం, మా వ్యక్తిగత అజెండా ఉండదు, ప్రజలకు సేవ చేసేకే మేము ఉండదు. కాబట్టి మాకు పార్టీకి సంబంధం లేదు. ఒకటైతే ఇల్లు లేదు, ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఇప్పిస్తామని చెప్పి ఈ సమావేశంలో చెప్తాను. ప్రసాద్ గారు ప్రసాద్ గారు, జిల్లా శివ, అశోక్, మురళి, సాగర్,